హరే కృష్ణ మాతాజీ సెంట్రబుజీ సంగత్ ప్రణామ్. ఈరోజు మన క్లాస్ టాపిక్ వచ్చేసి వై డస్ ద సుప్రీం లార్డ్ డిసెండ్స్ హియర్. అంటే భగవంతుడు ఎందుకు ఇక్కడ అవతరిస్తారు, ఎందుకు ఆవిర్భవిస్తారు, ఎందుకు ఇక్కడ అవతరిస్తారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. మీరు మీ వైపు నుండి మంగళాచరణ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. हरिनाम संकीर्तन की जय. हरिनाम प्रभु की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. ఓకే, సో భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అయితే మనకి క్వశ్చన్ రావచ్చు. మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. ఇంటరాక్టివ్ గా పెట్టుకుందాం సెషన్. మనకి క్వశ్చన్ రావచ్చు ఏంటి అంటే, భగవంతుడికి అసలు రావాల్సిన అవసరం ఏంటి ఇక్కడికి? సో ఇక్కడ ఇన్ని కష్టాలతో కూడిన ప్రదేశం కదా ఇది. ఈ భౌతిక జగత్ అంటేనే మొత్తం కష్టాలు దుఃఖాలతో కూడిన ప్రదేశం. సో భగవంతుడు హాయిగా తన ధామంలో ఎక్కడైతే తన గోలోక బృందావనంలో కానీ వైకుంఠంలో కానీ
ప్రశాంతంగా అక్కడ ఉండక ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అన్న క్వశ్చన్ జనరల్ గా వస్తుందా రాదా మనకి? ఎస్ నో? వస్తుంది సో ఎందుకు వస్తారు, ఎందుకు ఇక్కడ అవతరిస్తారు అన్న దాని గురించి వాళ్ళు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ క్వశ్చన్ కే మనకి భగవద్గీతలో కృష్ణ అర్జునతో చెప్తారనమాట. ఎందుకు తను కృష్ణ ఈ జగత్తులోకి అవతరిస్తారు అన్న దాని గురించి మనకి చెప్తారు. సో నేను ఒక్కసారి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. కాకపోతే ఇది ఇంగ్లీష్ లో ఉంది, మీరు జస్ట్ వినండి. సో ఏమంటున్నారంటే భగవద్గీత 4th చాప్టర్ లో 7th శ్లోకాలు అంటున్నారు. ఏమంటున్నారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఏమంటున్నారు కృష్ణ? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. సో ధర్మం నందు ఎప్పుడైనా గ్లాని జరిగిందంటే, గ్లాని అంటే ఏంటి అంటే తగ్గుదల. సో ధర్మంలో ఎప్పుడైనా క్షీణత, అది తగ్గుదల జరగడం, డిక్లైన్ అనేది జరిగింది అంటే అప్పుడు అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. అండ్ అధర్మాన్ని పెంచుతున్నప్పుడు, సో అధర్మం అభ్యుత్థానం అంటే పెరుగుతున్నప్పుడు, ధర్మం గ్లాని, గ్లాని అంటే తరుగుదల, తగ్గడం. ఎప్పుడైతే ధర్మం తగ్గుతూ అధర్మం పెరుగుతుందో, యదా యదా ఎప్పుడైతే అది జరుగుతుందో, తదాత్మానం సృజామ్యహం అప్పుడు నేను అవతరిస్తాను అని కృష్ణ చెప్తున్నారు. అయితే ఫైన్, ధర్మం తగ్గినప్పుడు అండ్ అధర్మం పెరిగిపోతున్నప్పుడు కృష్ణ అవతరిస్తాను అంటున్నారు. మరి కృష్ణ అవతరించి ఏం చేస్తాను అంటున్నారు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలో చెప్తారనమాట. ఏమంటున్నారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఏమంటున్నారు? పరిత్రాణాయ సాధూనాం, ఎవరైతే సాధువులు ఉంటున్నారో, సో ధర్మం తగ్గిపోతే ఏమవుతుంది? సాధువులు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ పాటిస్తూ ఉంటారో వాళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది, దుఃఖం కలుగుతూ ఉంటుంది అధర్మం పెరిగిపోయే కొద్దీ. సో వాళ్ళని ఉద్ధరించడానికి, కాపాడడానికి, ఫర్ ద డెలివరెన్స్, పరిత్రాణాయ, సో ఈ సాధువుల్ని ఉద్ధరించి రక్షించడానికి, అండ్ వినాశాయ చ దుష్కృతాం, సో ఎవరైతే అధర్మం వైపు ఉండి అధర్మాన్ని పెంచుతూ ఉంటారో వాళ్ళు ఎవరిని అంటున్నారు? వాళ్ళని ఏమంటున్నారంటే కృష్ణ ఇక్కడ దుష్కృతం అంటున్నారు అనమాట. సో వాళ్ళని ఏం చేస్తానంటున్నారు? వినాశాయ, సో వాళ్ళని సంహరించడానికి, సో సాధువుల్ని కాపాడడానికి అండ్ అధర్మం వైపు నిలబడిన వాళ్ళని సంహరించడానికి చేసి ఏం చేస్తారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఈ రెండు చేయడం వల్ల ఏం స్థాపిస్తున్నారు కృష్ణ అక్కడ? ధర్మ సంస్థాపనార్థాయ, సో సాధువుల్ని కాపాడుతూ అధర్మం వైపు నిలబడిన వాళ్ళని వినాశనం చేస్తూ ఉంటే, ఈ రెండు చేసినప్పుడు ఏం చేస్తారు కృష్ణ? ధర్మాన్ని మళ్ళీ తిరిగి స్థాపిస్తారనమాట. సో ఏం చెప్తున్నారు 4.7 లో ముందు శ్లోకాలో ఏం చెప్పారు? ధర్మంలో గ్లాని జరిగితే అండ్ అధర్మంలో వృద్ధి జరిగితే నేను అప్పుడు అవతరిస్తాను అంటున్నారు. అవతరించి ఏం చేస్తానంటున్నారు? ధర్మాన్ని పాటించే వాళ్ళని నేను కాపాడుతాను, అధర్మం వైపు నిలబడిన వాళ్ళని నేను సంహరిస్తాను. సో ఈ విధంగా చేసి మళ్ళీ నేను ధర్మాన్ని పునఃస్థాపిస్తాను. సో ఏదైతే ధర్మం పడిపోతుందో దాన్ని నేను తిరిగి నిలబెడతాను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ఓకే, సో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ ధర్మాలు మనకి ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, అసలు ధర్మం అంటే ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో మనం ఈ రెండు శ్లోకాలు విన్నప్పుడు ధర్మాన్ని ఆచరించిన వాళ్ళని చంపుతానంటున్నారు, ధర్మాన్ని తిరిగి స్థాపిస్తానంటున్నారు, అసలు ధర్మం అంటే ఏంటి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఏమంటారు అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారు. సో ధర్మాన్ని భగవంతుడే చెప్తారనమాట. అయితే భగవంతుడు ఏ విధంగా చెప్పారు అంటే మీకు తెలుసా, ఐడియా ఉందా? ధర్మం అనేది ఏ విధంగా చెప్పారు అనేది మనకి దేన్ని రిఫర్ చేస్తే తెలుస్తుంది? ఎవరైనా చెప్పగలరా? శాస్త్రాలు. ఓకే, వేదాలు, కరెక్ట్. సో వేదాల ద్వారా మనకి భగవంతుడు మన ధర్మం ఏంటో చెప్తారనమాట. సి అందుకనే వేదాల అనుగుణంగా నడిచే వాళ్ళని ధర్మాన్ని పాటిస్తున్నారు అంటారు. ఎందుకంటే వేదాలన్నిట్లో కూడా మన ధర్మం ఏంటి అనేది ఉంటుంది. జనరల్ గా మనకి 4 పురుషార్థాలు అంటారు, తెలుసా ఎవరికైనా? 4 పురుషార్థాలు ఏంటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. కరెక్ట్. సో ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే
ఏమంటున్నారంటే ఈ 4 పురుషార్థాల కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ధర్మాన్ని పాటించాలి. సో ధర్మాన్ని పాటిస్తూ మనం డబ్బులు సంపాదించామనుకోండి, సో ఏమవుతుంది? అది అర్థమవుతుంది. అంటే అర్థ అంటే ఏంటి అంటే మనీ, డబ్బుల్ని సంపాదించే మనం ఏదైతే పనులు చేస్తామో అదంతా అర్థ కిందకొస్తుంది. సో ఈ అర్థ మనకి డబ్బులు లేకుండా మనం జీవనం అనేది సాగించగలమా? ఈ మనీ అనేది సంపాదించకుండా నేనేమి చేయకుండా మన జీవనం సాగించడం కుదురుతుందా? కుదరదు. కుదరదు. సో కృష్ణ ఏం చెప్తున్నారు? నువ్వు సంపాదించు, కానీ ఎలా సంపాదించాలని చెప్తున్నారు? దాన్ని ధర్మం. అర్థాన్ని ధర్మతో జోడించాలి. సో ధర్మయుతమైన అర్థాన్ని నువ్వు సంపాదించొచ్చు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు? కామ. సో మనం పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం ఇదంతా కూడా వైదికంగా ఉన్నదన్నమాట. సో ధర్మయుతంగా నువ్వు నీ కోరికలు ఏవైతే ఉంటాయో, నీ శారీరకంగా ఉండే కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు తీర్చుకోవచ్చు. సో అర్థాన్ని ధర్మంతో జోడిస్తున్నారు అండ్ కామాన్ని కూడా ధర్మంతో జోడిస్తున్నారు. సో ఇలా బ్రతకడం వల్ల ఏమవుతుంది అంటే ఫైనల్ గా మనకి 4వ పురుషార్థానికి మనకి దారి తీస్తుంది అనమాట. ఏంటా 4వ పురుషార్థం? మోక్షం. మోక్షం. సో ధర్మయుతంగా మనం అర్థాన్ని సంపాదిస్తూ, ధర్మయుతంగా మన జీవితాన్ని గడుపుతూ, ధర్మయుతంగా మన కామాల్ని ధర్మబద్ధం చేసినప్పుడు ఫైనల్ గా మనకి మోక్షానికి దారులు అనేవి తెరుచుకుంటాయన్నమాట. కానీ జనాలు ఏమైపోతూ వచ్చారంటే పోను ఏమవుతుంది అంటే ధర్మాన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా అర్థం అండ్ కామం వైపునే పరిగెడుతున్నారనమాట. అంటే ధర్మం లేకుండా అర్థాన్ని సంపాదించడం, ధర్మం లేకుండా కామాన్ని, సో వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడం అనేది ప్రబలంలోకి వచ్చేసింది అనమాట. సో భగవంతుడు స్థాపించింది 4 పురుషార్థాలు. ధర్మంగా నువ్వు అర్థాన్ని సంపాదించు, ధర్మంగా కామాన్ని నీ కోరికల్ని నువ్వు తీర్చుకో. ఇలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా నీ పయనం అనేది మోక్షం వైపు వస్తుంది. కానీ పోను ఏమవుతుంది అంటే ధర్మయుతంగా ఎలా సంపాదించాలి? ధర్మయుతంగా సంపాదిస్తే నా కోరికల్ని నేను తీర్చుకోలేను, నాకు వచ్చింది సరిపోదు. సో ఏమవుతుంది? ధర్మాన్ని పక్కన పెట్టేసి అర్థాన్ని కామం వైపే జనాలు పరిగెత్తడం మొదలు పెట్టారు. సో ఏమవుతుంది? ధర్మం అనేది క్షీణించడం అనేది మొదలైంది. అవునా కదా? అర్థమవుతుందా మీకు? ఎలా చెప్పాలనుకుంటున్నాను? అర్థమవుతుంది మాతాజీ. సో అర్థమవుతుంది అండ్ మాస్టర్. మనకి ఎస్ క్లియర్ గా ఉంది, అర్థమవుతుంది. ఓకే. సో మనకి వేదాల్లో ఇచ్చిన వే ఏంటి అంటే మనం ఏది చేసినా కానీ, అంటే ఏది సంపాదించినా ఏది చేసినా కానీ అది విష్ణువుకి అర్పించాలన్నమాట. అందుకనే మనకి యజ్ఞాలు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో యజ్ఞాలు చేయడం అంటే ఏంటి అంటే మనం ఆ యజ్ఞ ప్రక్రియ ద్వారా మనం విష్ణుమూర్తిని సాటిస్ఫై చేస్తున్నాం, విష్ణుని ఆరాధిస్తున్నాం అనమాట. ఎందుకంటే యజ్ఞపతి అని ఎవరిని అంటారు అంటే విష్ణుని అంటారు అనమాట. సో మనం సంపాదించే ప్రతిదీ, మనం అనుభవించే ప్రతిదీ, మనం ఇవాళ జీవించడానికి మనకి మూలం ప్రతిదీ కూడా విష్ణువు నుండే వస్తుంది. కాబట్టి మనకు వచ్చిన దాంట్లో తిరిగి మళ్ళీ మనం విష్ణువుని ఆరాధించడానికి మనం యజ్ఞాలు అనేవి చేస్తూ ఉంటాము. అయితే పోను ఇందాక చెప్పాం కదా, ఈ యజ్ఞాలు అనేది పాటించడం, యజ్ఞ ప్రక్రియ చేయడం, యజ్ఞాలు చేయడం అనేది తగ్గిపోయింది. ధర్మాచరణ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ధర్మయుతంగా ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి సత్యయుగంలో హిరణ్యకశ్యపు. సో హిరణ్యకశ్యపు ఎలా ఉండేవారంటే విష్ణు నాకు శత్రువు అన్న ఇదితో ఉంటారనమాట. అసలు వేదాలు ఏం చెప్తున్నాయి? మన జీవనమే విష్ణువుని సాటిస్ఫై చేయాలి, విష్ణువుని ఆరాధించాలి అని చెప్పి వేదాల్లో ఉంది. కానీ హిరణ్యకశ్యపు ఎలా ఉంటారు అంటే విష్ణు అంటే నాకు శత్రువు, విష్ణువుని ఆరాధించే వాళ్ళందరూ నాకు శత్రువులు అన్న ఇదిలో ఆయన ఉన్నారనమాట. సో ఇది ధర్మానికి ఉల్లంఘిస్తున్నట్లా కాదా? ఉల్లంఘిస్తున్నారు. ధర్మానికి అగేన్స్ట్ గా వెళ్తున్నారు అనమాట. సో ఆయన ఎలా ఉండేవారంటే ఆ హిరణ్యకశ్యపు, ఎవరైతే బ్రాహ్మణులు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉంటారో వాటన్నిటిని ఆయన నాశనం చేసేవారు. సో బ్రాహ్మణుల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేవారు కాదనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? ధర్మాన్ని పాటించే వాళ్ళకి పరిత్రాణాయ సాధునం అంటున్నారు కదా. సో సాధువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా లేదా? అధర్మం పెరిగే కొద్దీ. సో హిరణ్యకశ్యపు రూపంలో ధర్మానికి విరుద్ధంగా వెళ్ళి అధర్మం పెరిగే కొద్దీ సో ఎవరైతే ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మరి భగవంతుడు ఎలా అవతరించి హిరణ్యకశ్యపుని సంహరించారు? నరసింహస్వామిలాగా. ఎస్. సో నరసింహస్వామిలాగా వచ్చి, సో బ్రాహ్మణులు ఎవరైతే వేదాల ప్రకారం నడుచుకుంటూ వాళ్ళ జీవనాన్ని అంత సింపుల్ గా వేదాలు ఏవైతే చెప్పాయో అలా నడుచుకుంటున్న వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, సో ధర్మానికి గ్లాని జరుగుతుంది, అధర్మం వృద్ధి చెందుతుంది అని నరసింహస్వామి వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించారు. త్రేతాయుగంకి వచ్చేసరికి ఏమైంది? సో అధర్మంగా
కనిపించిన ప్రతి స్త్రీని నేను భోగవాంఛ కోసం అనుభవించాలి అన్న ఇదితో ఎవరున్నారు మనకి త్రేతాయుగంలో? రావణాసురుడు. సో రావణాసుర. సో తను ధర్మయుతంగా తన ధర్మపత్ని ఉంది. సో మండోదరి ఉంది ఆయనకి. అయినా కానీ ఆయన తృప్తి చెందలేదన్నమాట. సో ధర్మంగా కామాన్ని అనుభవిస్తున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా అడ్డు చెప్పడు. కానీ ఏమవుతుంది, వేరే వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చి ఆయన ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళని అనుభవించాలి అన్న ఇదితో ఉన్నారు కాబట్టి ఏమవుతుంది, అది ధర్మానికి విరుద్ధంగా అయింది. సో అలాంటి రావణాసురుణ్ణి చంపడానికి ఎవరు వచ్చారు? శ్రీరామచంద్రుడు వచ్చారు. సో ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఎవరైతే దాన్ని గ్లాని చేస్తూ ఉన్నారో, సో ఎవరైతే ఆ దుష్కృతులు ఉన్నారో, సో వినాశాయ చ దుష్కృతం అని అన్నారు కదా, సో ఎవరైతే అలా అధర్మాన్ని బాగా ప్రబలిస్తూ దాన్ని ఇది చేస్తూ ఉన్నారో వాళ్ళని చంపడం కోసం భగవంతుడు అవతరిస్తారు. సో నరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించారు. అండ్ శ్రీరామచంద్రుడిగా వచ్చి రావణాసురుని సంహరించారు. అండ్ కృష్ణ మన ద్వాపర యుగంలో కూడా కృష్ణ ఎంతో మంది అసురుల్ని కూడా సంహరించారనమాట. ఇంకా అది మనకి చాలా మంది అసురుల వినాశనం కోసమే చాలా అంటే కృష్ణ అవతారం అనేది జరిగింది అంటారనమాట. సో ప్రతి యుగంలో కూడా ఏమవుతుంది అంటే ఈ ధర్మాన్ని పాటించేవారు కొందరు ఉంటారు, అధర్మం వైపు నిలబడిన వారు కొందరు ఉంటారు. సో అధర్మం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో భగవంతుడు వస్తారు, ఈ అధర్మాన్ని ఎవరైతే బాగా ప్రబలం చేస్తున్నారో వాళ్ళని సంహారం చేసి ధర్మాన్ని స్థాపిస్తారు. మరి కలియుగంకి వచ్చేసరికి ధర్మాన్ని పాటించేవారు అధర్మాన్ని పాటించేవారు అని సపరేట్ గా ఉంటారా? చూసారా మీరు ఎక్కడైనా రాక్షసులు ఇట్లాగా మనకి రాక్షస రూపంలో ఉండి రాక్షసుల్లాగా తిరగడం అనేది మనం గమనించామా ఎక్కడైనా? అంటే కలియుగంలో లేదు మాతాజీ, మనలోనే ఉంటుంది. మనుషుల్లోనే ఉన్నారు మాతాజీ రాక్షసుల్లో ప్రవర్తించిన వారు. ఎస్. సో ఏమవుతుంది అంటే బేసిక్ గా కలియుగంకి వచ్చేసరికి ధర్మ అధర్మ రెండు సపరేట్ గా ఉండవు. అంటే కొందరు మొత్తం ధర్మంగా ఉంటారు, కొందరు మొత్తం అధర్మంగా ఉంటారు. ఇలా ఉండదన్నమాట కలియుగంలో. కలియుగంలో ఏమవుతుంది అంటే మనలోనే ధర్మ అధర్మ పాళ్ళు రెండు ఉంటాయన్నమాట. అయితే ఎప్పుడైతే మనలో అధర్మం అనేది పెరుగుతూ ఉంటుందో మనం అది అధర్మం కిందకు వచ్చేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైతే మనం ధర్మాన్ని పోషిస్తూ ధర్మాన్ని పెంచుతూ ఉంటామో మన లోపల ఉన్న ఆ అసుర స్వభావం అంటారు. సుర స్వభావం అంటే ఏంటి అంటే దైవీ గుణాలు, ధర్మం వైపు నిలబడేవారు. అసురులు అంటే ఎవరు అంటే ధర్మానికి విరుద్ధంగా ఉండేవారు అనమాట. సో ఈ సుర స్వభావం అసుర స్వభావం రెండు కూడా మనలోనే ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరిలో కూడా, ఒకళ్ళు ఎక్సెప్షన్ ఒకళ్ళు కాదు అని చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కరిలో కూడా ఈ అసుర స్వభావం అనేది ఉంటూ ఉంటుంది. అయితే మనం ఎలాంటి సాంగత్యంలో ఉన్నాము, మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాము అనే దాన్ని బట్టి మనలో ఈ సుర స్వభావం ఎక్కువ ఉందా అంటే దైవీ గుణాలు ఎక్కువ ఉన్నాయా లేదా రాక్షస గుణాలు అనేవి ఎక్కువ ఉన్నాయా అనేది మన మీద డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. మరి భగవంతుడు మరి కలియుగంలో వచ్చినప్పుడు అధర్మం వైపు ఉన్న వాళ్ళని సంహరించాలి అంటే భగవంతుడు ఏం చేయాలి? మరి అందరిలో అధర్మం ఉందని చెప్తున్నాం కదా, ఎవరిలో కూడా కంప్లీట్ ధర్మంగా ఉన్నారు అని చెప్పడం లేదు కలియుగంలో. అందరిలో కూడా అధర్మం పాళ్ళు ఉంటాయి అంటున్నారు. మరి భగవంతుడు ఇక్కడికి వచ్చి అందరినీ సంహరించేసేయాలా? మరి అధర్మాన్ని సంహరించాలి, అధర్మం వైపు నిలబడిన వాళ్ళని సంహరించాలి అంటున్నాం కదా, మరి కలియుగంలో అలా పాసిబుల్ అవుతుందా? మరి ఇప్పుడు మనం అధర్మాన్ని పాటిస్తున్నాం, మనలో అధర్మం ఉంది అంటే మనం అధర్మం వైపు ఉన్నాము అంటే అందరినీ చంపుకుంటూ వెళ్తే ఇంకెవరు ఉంటారు? మరి అందరినీ చంపుకుంటూ వెళ్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనలో ధర్మం కూడా ఉంది కదా. సో అధర్మం ఒక్కటే కాదు, మనలో ధర్మము ఉంది అధర్మము ఉంది. సో అధర్మం వైపు ఉన్నామని చంపుకుంటూ వెళ్తే కుదరదు, ధర్మం వైపు ఉన్నాం కదా అని చెప్పి వదిలేసినా కూడా కుదరదు అనమాట. సో భగవంతుడు ఏం చేస్తారు అంటే కలియుగంలోకి వచ్చేసరికి భగవంతుడు భక్తుని రూపంలో శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చి ఏం చేశారు తెలుసా? హరినామ సంకీర్తనని ఇచ్చారు. సో మనం ఏం చెప్పాం ఇంతకు ముందు, వేదాల్లో ధర్మం ప్రకారం యజ్ఞాలు చేయాలి అని చెప్పాం. మరి కృష్ణ భగవద్గీతలో ఏమంటారో తెలుసా? యజ్ఞానాం జప యజ్ఞోస్మి. సో యజ్ఞాలన్నిటిలో కూడా నేను బెస్ట్ ఏంటి అంటే జప యజ్ఞాన్ని అంటారనమాట. మరి కృష్ణ శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చి మనందరికీ ఏమి చెప్పారు, ఏం చేయమని చెప్పారు? హరే మంత్ర చేయమని, హరినామ సంకీర్తన చేయమన్నారు, హరే కృష్ణ మహామంత్ర జపం చేయమన్నారు అనమాట. మరి ఈ జపం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకునేది భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తారు, ఎందుకు అవతరిస్తారు అని కదా. మరి ఈ జపం చేస్తే ఏమవుతుంది అంటే ఏమవుతుందో తెలుసా? ఒకప్పుడు భగవంతుడు వచ్చి అసురుల్ని సంహరించేవారు, సో సాధువుల్ని కాపాడేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు అంటే రెండు స్వభావాలు మనలోనే ఉన్నాయి కాబట్టి హరినామాన్ని ఇచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? మనలో ఉన్న అరిషడ్ వర్గాన్ని సంహరిస్తున్నారు.
అరి అంటే ఏంటి అంటే శత్రువు అంటారనమాట. సో మనకున్న శత్రువులు ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. సో షడ్ వర్గాలు 6 ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఎనిమీస్ అన్నమాట. సో ఇవి మనలో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో మనం అధర్మం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. మరి సంహరించుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా. ప్రతి ఒక్కరిలోనూ ఈ అరిషడ్ వర్గాల ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఏం చేశారు తెలుసా, కలియుగంకి వచ్చేసరికి హరినామాన్ని ఇచ్చారనమాట. హరినామ సంకీర్తనని ఇచ్చారు. మరి హరినామం తీసుకుంటే ఏమవుతుంది తెలుసా, మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా సంహారం చెందుతాయి. అర్థమవుతుందా? క్లియర్ గా ఉందా? అర్థమవుతుంది మాతాజీ. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా, మనలో అండ్ పరిత్రాణాయ సాధూనాం అంటున్నారు కదా. సో మనలో ఏదైతే ధర్మ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందిస్తారనమాట. సో ఈ అరిషడ్ వర్గాలు అనేవి సంహరింపబడుతూ ఉంటాయి హరినామం తీసుకునే కొద్దీ. మనలో ఈ ఓర్పు, సహనం, నిజాయితీగా ఉండడం, ఏవైతే మనకి దైవీ గుణాలు ఉంటాయో అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట హరినామం తీసుకునే కొద్దీ. సో అందుకనే కలియుగంలో మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే హరినామం తీసుకోవడం అని అంటారు. ఎందుకంటే శత్రువులు బయట ఎక్కడో లేరండి. సో బయట ఎక్కడో శత్రువులు ఉన్నారు, గన్నులు పట్టుకొని, కత్తులు పట్టుకొని మనం రెడీగా ఉండాలి వాళ్ళు మన పైన అటాక్ చేస్తే అంటే అది కుదరదు. మన లోపలే మనకు తెలియకుండా సూక్ష్మంగా మన మనస్సులో కూర్చొని ఉన్నారనమాట ఆ శత్రువులు. సో ఆ శత్రువుల్ని సంహరించాలి అంటే మనకి భౌతికంగా ఉండే అస్త్ర శస్త్రాలు పనికిరావు. సో మనకు కావాల్సిన అస్త్రము, మనకు కావాల్సిన శస్త్రం ఏదైనా ఉంది అంటే కేవలం అది హరినామం మాత్రమే. హరినామంతో మాత్రమే మన లోపల ఉన్న ఈ శత్రువుల్ని మనము సంహరించగలము. సో ఎప్పుడైతే అధర్మం వైపు ఇలాగా మనల్ని అధర్మం వైపు పరిగెత్తించే శత్రువుల్ని మనం సంహరిస్తామో మెల్లగా మనలో ధర్మ సంస్థాపన అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్తారనమాట. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైనా ఎవరినైనా చంపడం చూసామా మనము? శ్రీ చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు, శ్రీ చైతన్య మహాప్రభు గురించి విన్నప్పుడు సో ఆయన ఎవరిపైనైనా వెళ్ళి మీరు అధర్మం వైపు ఉన్నారు అని చంపడం జరిగిందా? చంపలేదు. శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారు తెలుసా, చింతామణి లాంటి హరినామాన్ని అందరికీ పంచారనమాట. సో మనకు ఒక శస్త్రాన్ని, ఆయుధాన్ని ఇచ్చారనమాట. సో సుదర్శన చక్రం అంటారు కదా. సో అలాంటి ఆయుధాన్ని మన అందరికీ ఇచ్చేసారు, ఫ్రీగా ఇచ్చేసారు. జనరల్ గా అంటారు అంటే మంత్ర జపం అనేది గురువు దీక్ష లేకుండా మనం జపించకూడదు అని చెప్పి మీరు ఎప్పుడైనా విన్నారా లేదా? విన్నాం మాతాజీ. కానీ హరే కృష్ణ మహామంత్రం అనేది భగవంతుడే భక్తుని రూపంలో వచ్చి అందరికి ఫ్రీగా ఇచ్చేసారనమాట. అంటే గురువు దగ్గరకు వచ్చి అఫీషియల్ గా దీక్ష తీసుకుంటేనే మనం హరినామం జపం చేయాలి అనేది ఏముండదు అనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు కలియుగ జీవులందరికీ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, సో ఈ మహామంత్రాన్ని అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ అసుర స్వభావం ఉంటుంది. దానితో మాత్రమే మీరు మీలో ఉన్న కంటికి కనిపించని ఈ శత్రువుల్ని మీరు సంహరించగలరు అని చెప్పి మనకి శ్రీ చైతన్య మహాప్రభు అలా ఇచ్చారు. అండ్ మనం అనుకోవచ్చు అంటే నరసింహస్వామి ఎన్నిసార్లు వచ్చి ప్రొటెక్ట్ చేశారండి ప్రహ్లాద్ మహారాజ్ని? ఒకసారే వచ్చారు. మరి అంటే ప్రహ్లాద్ మహారాజ్కి కేవలం ఒక్కసారి మాత్రమే ఆపదొచ్చిందా? అలా చాలా సార్లు ఆయన ఎన్నో ఆపదలకి గురవుతూ వచ్చారా వాళ్ళ తండ్రి ద్వారా, హిరణ్యకశ్యపు ద్వారా? చాలా సార్లు. కరెక్ట్. ఎన్నో సార్లు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. సో ఆయన ఏనుగుల మధ్యన కాళ్ళ కింద పడేసి తొక్కించడానికి, పాముల మధ్యన పడేసి సంహరించడానికి, నిప్పులో వేసేసి, హోలికా ద్వారా నిప్పులో వేసేసి సంహరించడానికి, సో విషపూరితమైన అన్నం పెట్టి సంహరించడానికి, సో మల్టిపుల్, ఒక కొండపై నుండి కిందకు పడేయడానికి, సముద్రంలో వదిలేయడము, సో ఏ విధాల ప్రహ్లాద్ మహారాజ్ని సంహరించచ్చో శత విధాల ప్రయత్నం చేశాడనమాట. మరి ప్రతిసారి నరసింహస్వామి వచ్చి కాపాడారా? అంటే ప్రతిసారి నరసింహస్వామి వచ్చారా? మరి ఏది కాపాడుతూ ఉంది ప్రహ్లాద్ మహారాజ్ని ఇన్నిసార్లు కూడా? ఆయన ఎప్పుడు కూడా నిరంతరం ఏది జరుగుతూ ఉన్నా కూడా హరినామాన్ని వదిలిపెట్టలేదన్నమాట. సో భగవంతుడు మనల్ని వచ్చి కాపాడడానికి, మనల్ని వచ్చి ఇది చేయడానికి నరసింహస్వామిగానే రావాల్సిన అవసరం లేదనమాట. ప్రహ్లాద్ మహారాజ్కి ఒక్కసారి మాత్రమే నరసింహస్వామిగా వచ్చి కాపాడారు. కానీ ప్రతిసారి కూడా ప్రహ్లాద్ మహారాజ్కి అనువుగా అంటే యాక్సెప్టబుల్ గా ఉండే ఫామ్ లో ఎలా ఉన్నారు అంటే నామం రూపంలో ఉన్నారనమాట. సో మనందరికీ కూడా భగవంతుడు నామరూపంలో అవైలబుల్ ఉన్నారా లేదా? మనకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నువ్వు నామం తీసుకోకూడదు, నీకు నేను అవైలబుల్ లేను అని చెప్పి భగవంతుడు చెప్పారా?
లేదు లేదు మాతాజీ. ప్రతి ఒక్కరు ఎలాంటి పరిస్థితిలో కూడా ఇంకా ఏమంటారు అంటే శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో నామకారి బహుదా నిజ సర్వశక్తి అన్ని శక్తుల్ని పెట్టి ఇచ్చారు నామము తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. సో అలాంటి హరినామం తీసుకోవడానికి నియమంగా ఇలాంటి కాలంలోనే చేయాలి, ఇలాంటి రూల్స్ ఉండాలి అనేవి ఏవీ లేవన్నమాట. సో మనం అర్ధరాత్రి మెలుకొచ్చి ఏదో పీడకలు వచ్చింది మనం కృష్ణ అని చెప్పి పిలిచినా కూడా తప్పు లేదు. సో మనం ఏంటి సడన్ గా బాత్రూమ్ లో నుండి బయటకు వస్తున్నాం, కాలు జారుతుంది, అప్పుడు కూడా మనం కృష్ణ అని పిలిచినా గానీ దానికి ఏమి ఇది లేదనమాట. నువ్వు శుచిగా లేని ప్లేస్ లో ఉన్నావు, సో నువ్వు ఇట్లాంటి టైంలో నామం చెప్పకూడదు అని చెప్పి మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. సో వేళలా ప్రతి క్షణం కూడా మనకి భగవంతుడు ఈజీగా అవైలబుల్ గా ఉన్న ఫామ్ ఏంటి అంటే హరినామ రూపంలో, నామ రూపంలో మనకి భగవంతుడు ఎప్పుడు సదా అవైలబుల్ గా ఉన్నారనమాట. అయితే మరి మన ధర్మం ఏంటి? మనం అనుకున్నాం కదా ధర్మాన్ని మనం పాటించాలి అని. మరి ధర్మం ఏంటి అంటే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు ఏంటి అంటే సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి అంటారు. సో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క పరో ధర్మం ఏంటి, ఉత్తమమైన ధర్మం ఏంటి అని ఏం చెప్తున్నారు తెలుసా? అధోక్షజుడి యొక్క భక్తి చేయడం అని చెప్పి. మరి మనం భక్తి చేయకుండా మిగిలిన పనులన్నీ చేస్తున్నాము అంటే మనం ధర్మంగా ఉన్నట్లా? లేనట్టు డెఫినెట్లీ ఉన్నట్టు కాదు. కాదు. సో కలియుగంలో ఏమవుతుంది అంటే భక్తి ఎందుకు, భక్తితో సంబంధం ఏంటి, నువ్వు సంపాదిస్తున్నావు, అనుభవించు, ఎంజాయ్ చేయి, ఒక్కటే జీవితం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎంత మూర్ఖమైన మాటలు. కాకపోతే ఒకటే జీవితం ఉంటుందండి. ఒకటే జీవితం ఉంటే కొందరు ఎందుకు అంత అందంగా పుడతారు, కొందరు ఎందుకు అందవిహారంగా పుడతారు, కొందరు ఎందుకు అంత ధనవంతులుగా పుడతారు, కొందరు ఎందుకు పేదరికంలో పుడతారు. సో వీటన్నిటి వెనకాల రీజన్ అనేది మనం ఆలోచించాము అంటే ఇది ఒక్కటి కాదు మనకి జన్మ, ఎన్నో జన్మల నుండి మనం వస్తూ ఉన్నాం. సో ఒక్క జన్మ మాత్రం కానే కాదు, మనం ఎన్నో జన్మల నుండి ఎన్నో యోనుల్లో తిరిగి ఇవాళ మనకి మానవ జన్మ అనేది దొరికింది. సో మానవ జన్మ దొరికినప్పుడు మనం చేయాల్సిన పరో ధర్మం ఏంటి అంటే అధోక్షజుని యొక్క, కృష్ణుని యొక్క భక్తి చేయాలి. సో అది మాత్రమే మనకి, అట్లా భక్తి చేసినప్పుడు మాత్రమే యయాత్మ సుప్రసీదతి, అప్పుడు మాత్రమే మనము తృప్తి చెందగలము అని చెప్పి చెప్తారు. సో ఇప్పుడు నిప్పుకి స్వభావం ఏంటి అంటే ఫైర్ కి స్వభావం ఏంటి? కాలుస్తుందండి. కాల్చగలదు, వేడినివ్వగలదు. వేడి. ఈ రెండు నిప్పుకున్న స్వభావం. అలాగే మనం ఆత్మగా మనకున్న స్వభావం, మనకున్న ధర్మ, ఇప్పుడు నిప్పుకి అది ధర్మ అంటారనమాట. సో మనకున్న ధర్మ ఏంటి అంటే సేవ చేయడం అంటారనమాట. అయితే ఎవరి సేవ చేస్తే మనం సుప్రసీదులం, మనం తృప్తి చెందుతాము అంటే భగవంతుని, కృష్ణుని యొక్క సేవ చేస్తేనే మనము తృప్తి చెందుతాం. మనం చాలా మందికి సేవ చేస్తూ ఉంటాం, మన ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం, మన ఆఫీస్ లో మనం సేవ చేస్తూ ఉంటాం, సో సొసైటీలో మనం సేవ చేస్తూ ఉంటాం. సో ఎన్ని చేసినా కూడా మనకి ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది దొరకదనమాట. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని కోసం మనం సేవ చేయడం మొదలు పెడుతూ ఉంటామో అప్పుడు మాత్రమే మనము మన ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళం అవుతాము. అండ్ అప్పుడు చేసిన సేవ ద్వారానే మనము తృప్తి అనేది చెందుతాం అన్నమాట. సో యయాత్మ సుప్రసీదతి. సో మనందరి యొక్క పరోధర్మం ఏంటి? అధోక్షజునికి సేవ చేసుకుంటాం. అధోక్షజుని సేవ చేయడము. సో ధర్మం ఉంది కరెక్టే, కానీ అర్ధకామ వదిలేమని ఎప్పుడు భగవంతుడు చెప్పలా. మళ్ళీ చెప్తున్నాను, అంటే 4 పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ధర్మ అర్థ కామ మోక్ష. సో కేవలం భక్తి చేస్తేనే అంటే మనం అంటారు కదా అందరూ, మీరు ఎప్పుడు భక్తే చేస్తారు ఇంకేం చేయరు, సో ఎలా జరుగుతుంది అన్నప్పుడు భక్తి అనేది మన ధర్మం అన్నమాట. సో ధర్మయుతంగా మనం అర్థాన్ని సంపాదించవచ్చు, ధర్మయుతంగా మనం కామాన్ని, మన కోరికల్ని తీర్చుకోవచ్చు. సో ఇలా ధర్మం ఏంటి అంటే మనకిప్పుడు భక్తి చేయడం. సో మన జీవితంలో భక్తిని అవలంబిస్తూ భగవంతుని సేవ చేస్తూ మనం మన జీవనాన్ని గడపడం కోసం మనం జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఏవైతే మన వృత్తి వ్యాపారాలు ఉన్నాయో అవి చేసుకోవచ్చు. ఎందుకంటే మన జీవనం సాగాలి కదా. సో ఇవి ఎప్పుడు వద్దని భగవంతుడు చెప్పలేదు. సో ధర్మాన్ని ఆచరిస్తూ అర్థాన్ని సంపాదించు, ధర్మాన్ని ఆచరిస్తూ కామాన్ని, నీ కోరికల్ని తీర్చుకో. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మోక్షం అంటే ఏంటి అంటే ఏదైతే ఈ శరీరంలో చిక్కుకుపోయి ఉన్నామో మనం ఆత్మ కదా. సో ఈ శరీరంలో చిక్కుకుపోయి ఉన్నామో, ఈ శరీరం ఈ భౌతిక జగత్తు నుండి ఎప్పుడైతే విడివడి మళ్ళీ మనం భగవద్ధామాన్ని చేరుకుంటామో అదే మోక్ష అన్నమాట. సో భగవంతుని సేవ చేస్తూ మనం కామ అనేది చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే అలా మనం చేస్తామో, మన జీవితాన్ని అలా గడుపుతామో
ఫైనల్ గా ఏమవుతుంది అంటే మనము తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారనమాట. అయితే ఇంకొకటి ఏమంటారు అంటే మనం భగవద్గీత 4.7 4.8 గురించి మాట్లాడాం కదా. సో శ్రీల ప్రభుపాద అందులో ఏమంటారు అంటే యాక్చువల్ గా ధర్మాన్ని స్థాపించడానికి అధర్మం వైపు నిలబడిన వాళ్ళని సంహరించడానికి భగవంతుడే రావాల్సిన అవసరం లేదు. భగవద్ భక్తులు కూడా అంతే కేపబుల్ అంటారనమాట. సో భగవంతుడు తన ధామం నుంచి ఒక భక్తుడిని పంపించేసి ధర్మాన్ని స్థాపన చేయించగలరు, అధర్మాన్ని కూడా నాశనం చేయగలరు. వినాశనం అనేది చేయగలరు. కానీ భగవంతుడే ఎందుకు వస్తాడో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? అతనికి పంపించిన భక్తుల వలన కూడా సాధ్యం కాకపోతే అప్పుడు వస్తారేమో మాతాజీ. కాదు, భగవంతుడే ఎందుకు వస్తాడు తెలుసా? భగవంతుడు ఈ అధర్మం పెరిగే కొద్దీ ఎవరు ఇబ్బంది పడతారు తెలుసా? భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడున్న భక్తులు. సో ఇక్కడున్న భక్తుల్ని ఇబ్బంది పడుతున్నప్పుడు భగవంతుడు వారితో ప్రతిస్పందించడానికి వస్తారనమాట. సో భగవంతుడు రాకుండా వేరే ద్వారా కూడా ధర్మాన్ని స్థాపించవచ్చు. కానీ భగవంతుడే స్వయంగా ఎందుకు వస్తారు తెలుసా? తన భక్తులతో ప్రతిస్పందించడానికి. సో ప్రహ్లాద్ మహారాజ్తో ప్రతిస్పందించారా లేదా నరసింహస్వామి వచ్చి? ఎస్. అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో, ధర్మం ఎప్పుడైతే తగ్గుతుందో భగవంతుడు వచ్చి స్థాపించడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే తన భక్తులతో స్వయంగా ప్రతిస్పందించడానికి భగవంతుడు ఆవిర్భవిస్తారు అని చెప్తారనమాట. అది కూడా వేరే రూపంలో వస్తారు మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు అప్పుడు వచ్చినప్పుడు కూడా వేరే రూపంలో వస్తారు కదా మాతాజీ. ఏ రూపమైనా తీసుకోవచ్చు భగవంతుడు. సో ఎలా అయినా రావచ్చు భగవంతుడు. బట్ ఏంటి అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ 3 అనమాట. ధర్మాన్ని స్థాపించడం, అధర్మాన్ని నాశనం చేయడం అండ్ భక్తులతో ప్రతిస్పందన చేయడం కోసం వస్తారనమాట. సో మనకి ఈ యుగంలో భగవంతుడు ఎలా ఆవిర్భవించారు అంటే నామరూపంలో ఉంటారనమాట. సో నామానికి నామికి భేదం లేదు అంటారు. సో హరినామానికి భగవంతుడు కృష్ణకి భేదం లేనే లేదు. కృష్ణని మనం యాక్సెస్ చేయలేకపోవచ్చు, కృష్ణ తన ధామంలో ఉండొచ్చు, కానీ కృష్ణ మనందరికీ అవైలబుల్ గా ఎలా ఉన్నారు? నామరూపంలో ఉన్నారు. సో నామాన్ని తీసుకునే కొద్దీ ఏమవుతుంది? మనలో ఉన్న ధర్మం అనేది పెరుగుతుంది, ధర్మాన్ని స్థాపిస్తారు. మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే అధర్మం వైపు ఉన్నాయో వాటన్నిటిని సంహరిస్తారు అండ్ మనతో ప్రతిస్పందిస్తారు కూడా. అందుకనే చాలా మంది భక్తులు ఎన్నో రౌండ్స్ అంటే 192 రౌండ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందులో ఏమి ప్రతిస్పందన లేకపోతే రోజంతా కూర్చొని హరినామం జపించడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు మాతాజీ. భగవంతుడు ఖచ్చితంగా మనం జపం చేసే కొద్దీ ఏమవుతుంది తెలుసా? నామం నుంచి గుణ రూప లీల అనేది మనకి ప్రకటితం అవుతాయి అనమాట. సో నామం తీసుకునే కొద్దీ భగవంతుని గుణాలు మనకి ప్రకటితం అవుతాయి, భగవంతుని రూపం ప్రకటితం అవుతుంది, భగవంతుని లీలలు కూడా మనము దాన్ని ఆస్వాదించవచ్చు అనమాట. సో భగవంతుడు నామరూపంలో ఉండి ఇప్పుడు కలియుగంలో ధర్మాన్ని స్థాపిస్తున్నారు, అధర్మాన్ని వినాశనం చేస్తున్నారు అండ్ మనతో ప్రతిస్పందించడానికి కూడా భగవంతుడు నామరూపంలో వచ్చారు. సో అలాంటి హరినామం తీసుకోవడానికి మనం ఎప్పుడు కూడా అంటే తర్వాత చేద్దాంలే, మళ్ళీ చూద్దాంలే అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు. సో వీలైనంత ఎక్కువగా హరినామం తీసుకోవాలి. ఇంకా ఏమంటారు అంటే హరినామం తీసుకునేటప్పుడు మన మూడ్ ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్ర తీసుకునేటప్పుడు యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ మై లాస్ట్ మూమెంట్, ఈ క్షణంలో నేను ఇంకా ఈ ప్రాణం వదిలేసి వెళ్ళిపోతాను అన్నంత అర్జెన్సీతో మనం హరినామం తీసుకోవాలి అంటారనమాట. సో ప్రతి మాల చేసేటప్పుడు కూడా ఇదే నా చివరి మాల, ఇదే నా చివరి మంత్రం, ఇదే నాకు ఆఖరిది అన్న ఇదితో అంత ఈగర్గా చేయాలి అని చెప్పి మనకి ఆచార్యస్ చెప్తారనమాట. ఓకే. సో భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తారు అనేది తెలుసుకున్నాము. మన కలియుగంలో భగవంతుడు ఏ విధంగా ఆవిర్భవించారు, భక్తుని రూపంలో వచ్చి హరినామాన్ని అందరికీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు పనిచేశారనమాట. దాని ద్వారా మాత్రమే భగవంతుడు ఏదైతే స్థాపించాలి, ఏదైతే సంహరించాలో అది జరుగుతుంది కలియుగంలో. లేదంటే ఇంకొక మార్గం లేదన్నమాట. హరేర్నామ హరేర్నామేవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యత. హరినామం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్, ఇంకొక మార్గం లేనే లేదు అని 3 సార్లు నొక్కి మరీ చెప్తున్నారు మనకి. సో అలాంటి హరినామం అన్నది మనం వీలైనంత ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో మన ధర్మం అది, భగవంతుని భక్తి చేయడం అనేది మన ధర్మం. భక్తిలో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటి అంటే శ్రవణం, కీర్తనం అనమాట. సో మనం హరినామం చెప్తాం, హరినామాన్ని వినడం, భగవంతుని కథ వినడం, భగవంతుని ప్రసాదం తీసుకోవడం, భగవంతుని భక్తులతో ఉండడం. సో ఇవన్నీ కూడా భక్తి కిందకు వస్తాయి అనమాట. సో భక్తి చేయడం అనేది మన పరోధర్మం. అలా పరోధర్మం మనం పాటిస్తూ ఉన్నట్లయితే మనం మెల్లిగా ఈ లోకం నుండి ఆధ్యాత్మిక లోకం, మన నిజమైన ప్లేస్ కి మనం తిరిగి వెళ్ళొచ్చు అనమాట. ఇస్ ఇట్ క్లియర్?
క్లియర్ క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణాం. మాతాజీ, పెద్ద టాపిక్ తక్కువ టైంలో భాగవతము, భగవద్గీత అన్ని కోఆర్డినేషన్ చేసి ఇది చాలా పెద్ద, ఇది చాలా బాగా అర్థం చేస్తుంది. మీ కాన్సెప్ట్ ఏదో రైట్ గా మా మైండ్ లోకి వచ్చింది మాతాజీ. అయితే విషయాలు ఇక్కడ తెలియంది ఏటి కాదు, తెలిసిన కదా కోఆర్డినేషన్ పెట్టుకొని చాలా బాగా చెప్పారు మాతాజీ. అయితే ఇది తక్కువ టైంలో ఇది రికార్డ్ పంపిస్తున్నారు కదా, తక్కువ టైం కాబట్టి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా వినడానికి చాలా పాసిబిలిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. మీరేంటంటే ఈ ప్రీచింగ్ లో మీరేంటంటే ఇస్కాన్ లో మీరు సివిల్స్ పాస్ అయినట్టుగా మాతాజీ మా దృష్టిలో. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైనా ఏమన్నా చెప్పగలుగుతున్నారంటే ఖచ్చితంగా అది పైన గురు పరంపర యొక్క బ్లెస్సింగ్ లేకుండా ఏది మాట్లాడలేదు. నేను ఎన్నో ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక నాకు గుర్తు రాకుండా కూడా చేయొచ్చు. కృష్ణ అంటారు స్మృతి జ్ఞానం అపోహనం సార్. సో నా నుంచే నీకు గుర్తు పెట్టుకునే శక్తి, మర్చిపోయే శక్తి వస్తుంది. సో భగవంతుడు అది ఇవ్వలేదంటే నా నోరు అసలు పెగలను కూడా పెగలదు. సో ఈ శ్లోకాలన్నీ కూడా మనం మన సీనియర్ వైష్ణవాస్ ప్రభుజీ వాళ్ళు ఏదైతే చెప్పారో అది విని ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏదైతే చెప్తే ఏది కనెక్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించి చెప్పడమే. సో ఏదైనా కానీ కృప వల్ల, భగవంతుని కృప వల్లనే జరుగుతుంది. అదంతా మీ కోఆర్డినేషన్ కదా, అంత నాలెడ్జ్ ఉంటది కానీ ఒక దగ్గర చేర్చి మీ కోఆర్డినేషన్ ప్రకారం మళ్ళీ చెప్పడం అనేది అంతా మంచి బ్యూటిఫుల్ ప్రీచింగ్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. గిరిజా మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇది షడ్ వర్గాలు అని చెప్పారు కదా, ఒక్కసారి చెప్పారా ప్లీజ్? ఓకే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాల చేస్తున్నప్పుడు ఇదే చివరి మాల అని అనుకోవడం ఎందుకు మాతాజీ అలాగా? అప్పుడు ఏమవుతుంది అంటే మనము ఈగర్ గా పిలుస్తాం అనమాట భగవంతుడిని. లేదు ఇంకా బోల్డ్ అంత టైం ఉందిలే అంటే ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు మనము ఏమవుతుందంటే మీటింగ్ దగ్గరికి ఇంకా టైం దగ్గరికి అయిపోతుంది అన్నప్పుడు మనం ఎంత అలర్ట్ గా ఉంటాము. సో ఎంత అలర్ట్ గా ఇంకా టైం అయిపోతుంది, సో వీలైనంత ఎఫెక్టివ్ గా నేను చేయాలి పని అన్న ఇదిలో ఉంటాం కదా. సో మనం హరినామం చెప్పేటప్పుడు కూడా ప్రతిసారి ఇదే నా చివరి మాల అనుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, మనం ఫోకస్ అనేది కంప్లీట్ గా హరినామం పైన పెట్టడానికి ఉంటుంది. అండ్ భగవంతుణ్ణి ఎంతో ఆర్తితో పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రెండు లేవు, నాకు చాలా టైం ఉంది అంటే అంత సీరియస్ గా పిలుస్తామా, అంత సిన్సియారిటీ ఉంటుందా మనకి ఎఫర్ట్స్ లో, ఉండదన్నమాట. సో మెల్లిగా ఏదో బ్రెయిన్ ఎక్కడో, మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఏదో నడుస్తూ ఉంది, జపం తిరుగుతూ ఉంది మాల అన్నట్లుగా ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఇది నా ఆఖరి మాల, ఇది నా ఆఖరి మంత్రం అంటామో మన శ్రద్ధ అంతా పెట్టి అందులో పిలుస్తూ ఉంటాం అనమాట భగవంతుడిని. సో అలా పిలిచినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా మన హృదయంలో ప్రకటితం అవుతారు. సో అలా ప్రతి మాలని, ప్రతి నామాన్ని అలా తీసుకోగలిగాము అంటే మన లైఫ్ పర్ఫెక్ట్ అయిపోతుంది. అర్థమైంది మాతాజీ. అంటే మనం చాలా అంటే మన దగ్గరలో ఉన్నప్పుడు అలా అనుకుంటే మనకు ఓపిక ఉండదు. అదే అనుకున్నప్పుడు దేవుని భక్తితో పిలగలుగుతాం అప్పుడు మనము. అవును మాతాజీ, అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, అరిషడ్ వర్గాల్లో మద అంటే ఇంటాక్సికెన్స్ కదా మాతాజీ మనకి? మదము అంటే ప్రైడ్ అంటారు మాతాజీ, గర్వం. సో గర్వం. జనరల్ గా ఎవరైనా గర్వంగా బిహేవ్ చేస్తున్నా కూడా ఏమంటారంటే, సో మదంతో బిహేవ్ చేస్తున్నారు, సో కళ్ళు నెత్తికెక్కి మదంతో ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే గర్వం అనమాట. సో అది మదం అంటారు, ప్రైడ్. ఓకే మాతాజీ. ఇంకా మాత్సర్యం అంటే మాతాజీ? మాత్సర్యం అంటే ఎన్వి, జలస్ ఫీలింగ్ మాతాజీ. సో పక్కన వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటే మనం తట్టుకోలేకుండా ఉంటాం కదా, లోపల ఒక మంట అనేది మండుతూ ఉంటుంది కదా, అది మాత్సర్యం అనమాట. సో అది కూడా మనకి ఇప్పటికీ కూడా భక్తిలో ఆ మాత్సర్యం ఉంది అంటే ఎప్పుడు మనం ఎదగలేదు. సో ఆ మాత్సర్యాన్ని కూడా మనకి అరిషడ్ వర్గాల్లో చెప్తారు. సో హరినామం తీసుకునే కొద్దీ ఇవన్నీ కూడా సంహరింపబడుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. మాత్సర్యం ఎక్కువగా ఉంటే వచ్చే జన్మలో తేలు గాని పాము గాని పుడతారు. ఎస్ ప్రభుజీ. సో మనలో మాత్సర్యం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక, అంటే భక్తి చేస్తూ ఉంటే ఖచ్చితంగా హ్యూమన్ లైఫే వస్తుంది. కానీ భక్తి అనేది కాకుండా ఎవరిలో అయినా మాత్సర్యం అనేది బాగా ఎక్కువ ఉంది, సో ఎవరు వృద్ధి చెందుతున్నా, ఎవరు మెరుగులోకి వస్తున్నా కానీ ఓర్చుకోలేక, తట్టుకోలేక వాళ్ళ గురించి చెడు మాట్లాడుతూ ఆ మాత్సర్యంతో ఉంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ లైఫ్ అది ఒక తేలుగా కానీ పాముగా కానీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ తేలు, పాము విషం
విషంతో నిండిపోయి ఉంటాయి. మనం మాత్సర్యంతో ఉన్నామంటే మన లోపల విషాన్ని పెట్టుకున్నట్టు అనమాట. సో ఎవరైనా దగ్గరకు వచ్చారంటే కాటేస్తుంది. సో అలాంటి జన్మ అనేది తీసుకుంటామంటారు. బట్ హరినామం తీసుకునే కొద్దీ ఎలాంటివన్నా కూడా అవన్నీ సంహరింపబోతూ ఉంటాయి, మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ హరే యూ. కృష్ణ. హరి కృష్ణ. ఓకే, ఫైన్. మళ్ళీ మనం రేపటి రోజున కలుసుకుందాము. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్తున్నారు. అంటే నేను ప్రతిదీ కూడా అర్థం కూడా రాసుకుంటున్నా మాతాజీ. కొన్ని ఒకసారి మనం చెప్పలేము, చిన్న వర్డ్ చిన్నదే కదా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో అది జ్ఞాపకం రాదు మాతాజీ. ఇప్పుడు అదే మదం అంటే గర్వము అని, ఆశ్చర్యం అంటే మీరు ఇప్పుడు చెప్పినప్పుడే మర్చిపోయాను నేను. మళ్ళీ ప్రభుజీ అడగడం మూలంగా మళ్ళీ నోట్ చేశాను మాతాజీ. అంటే ఏదైనా చిన్న వర్డే మనకు ఒకరికి చెప్పుకోవాలి అన్నప్పుడు అది ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది మనకు తెలియాలి కదా మాతాజీ. అట్లేదు. థ్యాంక్ యూ మాతాజీ, చాలా విడమర్చి చాలా బాగా చెప్తున్నారు. ధన్యవాదాలు మాతాజీ. కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू सो मच माता जी. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. कृष्ण धन्यवाद. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ.